వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురువుగారు. 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. ఇప్పుడు 22 సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ వ్యాపార పరంగా కానీ 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత 2021 సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం 2022లో ప్రవేశం చేశాం. అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని, ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది, భయభ్రాంతులకి గురి చేసినటువంటిది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడాను కుంటుపడేటట్టుగా ఉన్నటువంటిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్. అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది, పరుగులెత్తిచ్చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే, మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం. అయితే ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అనంటే, వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది, మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ. ఇంతటితో ఆగేటువంటిది కాదు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడం. 2026 వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది. వాటితో మనం సహజీవనం చేయక తప్పదు. ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా, 2023 సంవత్సరంలో కానీ, 26వ సంవత్సరంలో కానీ, 24వ సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2020 సంవత్సరం 2021లో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది, ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి గల కారణం కనుక, మూలాలు కనుక మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుశనుల యొక్క కలయిక ఉండడం, తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది. అందులో సందేహం లేదు. అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు. ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు, అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చైనా దేశపరంగా చూసుకున్న, పాకిస్తాన్, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం, అనగా నిత్యం మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి. ఈ 2022 ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి ఈ తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి తెలుసుకుందాం అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క జాతకం 2022లో ఎలా ఉండబోతుంది గురువుగారు? కర్కాటక రాశి వారికి ఇందున ఈ కర్కాటక రాశిలో కనుక గమనించుకున్నట్లయితే, కర్కాటక రాశికి లగ్నాత్తు సప్తమంలో శని ప్రభావం ఉండడం, అలాగే షష్టమ స్థానంలో కేతు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి
తులారాశికి సంచారం చేస్తుండడం, దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు లాభస్థానంలోకి ఉండడం, అలాగే అష్టమ రాశిలో ఉన్నటువంటి గురువు ఏప్రిల్ 5వ తారీఖు నుంచి మీనరాశిలోకి, ఏప్రిల్ 5వ తారీఖు నుంచి కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం, ఈ కారణాల చేత ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో మీకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలని, ముఖ్యంగా మీరు బద్ధకాన్ని విడనాడినట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. అష్టమ గురు ప్రభావం అనేటువంటిది శుభయోగాన్ని కలగచేస్తూ భాగ్యస్థానంలో గురు సంచారం చేసినప్పటికీ కూడాను ఈ జూలై 28వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా ఈ గురువు వక్రగతిని పొంది ఉండడం, అలాగే శని కూడాను వక్రగతిని మధ్యమార్థంలో అనగా ఆగస్టు తర్వాత ఈ సంబంధించినటువంటి శని కూడాను వక్రగతిలో స్థితి పొంది ఉండడం చేత కొన్ని అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందలేకపోతారు, మందకొడిగా పనులు సాగుతాయని చెప్పవచ్చు. అయితే అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి చోట బదిలీలు కాక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రాశిని శని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత ప్రతి పని ఎందుకు కూడా ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. గురువు యొక్క వీక్షణ వ్యయస్థానం అందుండడం, అలాగే ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి మీద వీక్షణ ఉండడం, ఈ కారణం చేత గురుబలం చేత అన్నిట్లను ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత నుంచి మీరు యోగాన్ని పొందుతారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు దశమస్థానంలోకి ఉండడం, ఎక్కువగా అంది వచ్చినటువంటి అవకాశాల్లో ఎక్కువగా ధన సముపార్జన చేయాలి, ఎక్కువగా డబ్బు ఉన్నటువంటి ఉద్యోగానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాన్ని గురుబలంతో ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత మీరు పొందుతారని చెప్పవచ్చు. ఏదైనా ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా చతుర్థ స్థానం మీద శని యొక్క దృష్టి ఉండడము, అలాగే కుజుని యొక్క దృష్టి కూడాను ఈ ఆగస్టు సెప్టెంబర్ మధ్య కాలంలో చతుర్థ స్థానం మీద ఉండడం వల్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి మందకొడిగా విద్య సాగుతుంది, ఎక్కువగా కష్టపడితే తప్ప విద్యార్థులు ఉత్తీర్ణతను పొందలేరు. విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ 2022 అక్టోబర్ తర్వాత మీరు విదేశీ విద్యకి సంబంధించిన ప్రయత్నాల్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా విద్యార్థులు రాణిస్తారని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత పని చేసినప్పటికీ కూడాను సంతోషము పడనటువంటి పరిస్థితి అనగా సంతృప్తిని పొందనటువంటి పరిస్థితి మీ జాతకరీత్యా ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ఉంటుంది. కాబట్టి దైవ అనుగ్రహాన్ని యోగాన్ని కనుక అనగా క్రియాయోగము ప్రాణాయామం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 5వ తారీఖు లోపల మీరు ఫుడ్కు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు పాటించండి, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ శని యొక్క వక్ర ప్రభావం చేత ఆగస్టు నుంచి అక్టోబర్ లోపల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ గురుబలం చేత మీరు ఆ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా గురుబలం చేత మీరు యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి నగల వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న వాళ్ళు, ట్రావెల్స్ బిజినెస్లో చేసేవాళ్ళు చక్కగా ఆదాయ మార్గాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. కనుక వ్యాపార విస్తరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, బ్రాంచులు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర ప్రదేశాలు ఎక్కువగా తిరిగి రావడం వల్ల కొంత శరీరం అలసటకి గురయ్యేటువంటి అవకాశం, ఎక్కువగా శ్రమ తీసుకునేటువంటి అవకాశం ఉండడం వల్ల మీరు కొంత రెస్ట్ తీసుకొని పనులు కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. అలాగే సంతానపరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. సంతానపరంగా మీకు ఎక్కువగా యోగాన్ని పొందేటువంటి అవకాశం అనగా సంతానం కాని వాళ్ళకి సంతానం పొందేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో వారికి ఉంటుంది. అయితే వివాహ ప్రయత్నాలకు సంబంధించిన ప్రయత్నాల్లో ఏప్రిల్ 10వ తారీఖు తర్వాతనే మీకు చేసేటువంటి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి వివాహం చక్కటి జీవిత భాగస్వామితో లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా పిత్రార్జితం అనగా తాత ముత్తాతల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో నవంబర్ 26వ తారీఖు తర్వాతనే మీకు యోగత అనేటువంటి కలుగుతుంది. అనగా తాత ముత్తాతల ఆస్తి మీ వశమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషంగా స్త్రీలు ఉన్నతమైనటువంటి విద్యను పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నటనా రంగంలో ఉన్నట్లయితే తప్పకుండా వారికి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, అలాగే అధికారము లేదా హోదా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ప్రధానంగా పలుకుబడితో కూడుకున్నటువంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ యొక్క ధనమే ఖర్చు అవుతుంది, మళ్ళీ తిరిగి మీకు ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టినట్లయితే రాజకీయ నాయకులు మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. అధికారుల యొక్క అండదండలు కొంత ఉన్నప్పటికీ కూడాను స్వయం కృషితో పైకి ఎదిగేటువంటి ప్రయత్నంలో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా ప్రజల యొక్క అభిమానాన్ని రాజకీయ నాయకులు కర్కాటక రాశిలో జన్మించిన వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విశేషముగా ఇంటి బాధ్యతల పట్ల ఎక్కువగా శ్రమ కోర్చాల్సినటువంటి వస్తుంది. అలాగే అధికార మార్పిడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఉన్నతమైనటువంటి హోదాని పొందేటువంటి అవకాశం. అలాగే మీ కింద పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పొందలేకపోవడం వలన మీరు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అయ్యేటువంటి అవకాశము, అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేనటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు శ్రీశైల అమ్మవారి అనగా భ్రమరాంబిక అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం కనుక జరిపించుకున్నట్లయితే సమస్య వచ్చినప్పుడు ఈ పని చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నెత్తితో దీపారాధన చేసి ఉమా సహస్రనామ పారాయణం ఒక 11 రోజుల పాటు చేయండి, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు.
అంటే మిగతా రాశులతో 3 రాశులతో చూస్తే కర్కాటక రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది గురుగారు. కర్కాటక రాశి గురించి కూడా చాలా సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.